ఫ్రెండ్స్, మీరు ఒక 30,000లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? బట్ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇదే మనకి మోటరోలా ఎడ్జ్ 50 ప్రో. బట్ 30,000లో వీళ్ళు ఆఫర్ చేసే స్పెసిఫికేషన్స్ మాత్రం అల్టిమేట్గా అయితే ఉంటాయి. ఒక 50,000 ఫోన్లో మనకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయో బట్ దాదాపు సిమిలర్గా మనకి ఈ ఫోన్లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ స్పెసిఫికేషన్స్తో ఇంత తక్కువ ప్రైస్లో ఏ బ్రాండ్ అయితే తీసుకురాలేదు. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 దగ్గర అనుకుంటే అది కూడా మాకు చైనా బ్రాండ్స్ వద్దు, రియల్మీ అలాగే ఈ రెడ్మీ ఇలాంటి బ్రాండ్స్ మాకు వద్దు, మోటరోలా లాంటి ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 100% ఈ ఫోన్ అయితే ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. అసలు ఈ ఫోన్ ప్రైస్ ఇంత తక్కువ పెడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి స్పెసిఫికేషన్స్ తో ఇంత తక్కువ ప్రైస్ లో ఈ ఫోన్ తీసుకొచ్చారు. ఇది మాత్రం అల్టిమేట్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ కాకపోతే కొన్ని చిన్న చిన్న కాంప్రమైజ్ అయితే చేశారు. ఎందుకంటే మనం ఆ తక్కువ బడ్జెట్ పెట్టినప్పుడు మనకి మంచి ఫ్లాగ్షిప్ లో ఉండే ఫీచర్స్ అయితే వీళ్ళు దాదాపు 30,000కి తీసుకొచ్చారు. మనకి 50 నుంచి 70,000 మధ్యలో ఫ్లాగ్షిప్ ఫోన్స్ లోనే ఇలాంటి ఫీచర్స్ అయితే కొన్ని ఉంటాయి. వాటినైతే వీళ్ళు దాదాపు 30,000 దగ్గరకు తీసుకొచ్చారు. అలాంటప్పుడు చిన్న చిన్న కాంప్రమైజ్ అయితే చేశారు. అవైతే మీకు పెద్దగా మ్యాటర్ అయితే కాకపోవచ్చు. బట్ ఈ వీడియోలో అయితే మోటరోలా ఎడ్జ్ 50 ప్రో సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇది అవైలబిలిటీకి ఎప్పుడు వస్తుంది, బ్యాంక్ ఆఫర్స్ మొత్తం కలిపి ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరైతే వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఫస్ట్ ఈ మొబైల్లో మనం డిజైన్ కోసం అయితే మాట్లాడుకుందాం. తర్వాత డిస్ప్లే అండ్ అలాగే ప్రాసెసర్, కెమెరాస్, బ్యాటరీ ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసాక ఈ ప్రైస్ కి ఈ స్పెసిఫికేషన్ వర్తా కాదని నేను చెప్పినట్లు మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూడండి. ఇందులో మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నా మనకి సిలికాన్ వేగన్ లెదర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. కలర్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే ఉంటుంది. వీళ్ళైతే ప్యాంటన్ కలర్స్ అయితే తీసుకుంటారు. బట్ మనకి ప్యాంటన్ తో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళైతే ఈ కలర్ అయితే ఇందులో తీసుకొచ్చారు. బట్ ఈ కలర్స్ మోటరోలా ప్రతి ఫోన్ లో అయితే వాడుతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కలర్ కానీ అండ్ అలాగే డిస్ప్లేలో కానీ అండ్ అలాగే కెమెరాస్ లో కానీ ప్యాంటన్ తో అయితే పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళైతే తీసుకొచ్చారు. దీని కారణంగా మనకి డిస్ప్లేలో కానీ కెమెరాలో కానీ కలర్స్ అయితే మనకి న్యాచురల్ గా అయితే ఉంటాయి. సైడ్స్ అయితే మనకి అల్యూమినియం బాడీ తీసుకొచ్చారు. బట్ బ్యాక్ సైడ్ అయితే మనకి సిలికాన్ వేగన్ లెదర్ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తారు. ఈ మొబైల్ అయితే మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే బ్లాక్ బ్యూటీ అండ్ అలాగే లక్స్ లెవెండర్ అండ్ అలాగే మనకి మూన్ లైట్ పేరల్, ఈ 3 కలర్స్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మొబైల్ లో మనకి డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకి 6.7 ఇంచెస్ మనకి 1.5K POLED డిస్ప్లే అయితే ఇందులో యూజ్ చేస్తారు. అండ్ అలాగే 3D కర్వ్ డిజైన్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇది కర్వ్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుంది. ఇందులో మనకి 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 10-bit కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి పీక్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే మనకి 2000 నిట్స్ అయితే మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీని కారణంగా మనం డైరెక్ట్ సన్ లైట్ లో యూజ్ చేసిన బట్ మనకి బ్రైట్నెస్ లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మనకి 2000 అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మీరు డైరెక్ట్ సన్ లైట్ లోకి వెళ్ళి ఈ మొబైల్ యూజ్ చేసినా మీకు చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే చూసినా మనకి 100% DCI P3 కలర్ గ్యామ్ అవుట్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో మనకి SGS ఐ ప్రొటెక్షన్ అయితే ఇందులో అయితే ఉంటుంది. బట్ మనం ఎక్కువసేపు ఈ మొబైల్ ని యూజ్ చేసినా మనకి ఐకి అయితే కళ్ళకి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది తీసుకొచ్చారు. బట్ మనకి ఈ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. వాల్స్ ఫస్ట్ 1.5K 144Hz ట్రూ కలర్ డిస్ప్లే అని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకి డిస్ప్లేలో మాత్రం చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ మొబైల్ లో మనం ప్రాసెసర్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ అయితే మనకి 888 అలాగే 8 Gen 1 8 Gen 2 తో కంపేర్ చేస్తే కొంచెం డౌన్ లో అయితే ఉంటుంది. మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మనకి 7th జనరేషన్ ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే బట్ మనకి 7 Gen 3 ప్రాసెసర్ అయితే కొంచెం హ్యూజ్ గా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. గేమింగ్ లో కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది. మీరు BGMI గేమ్స్ అయితే ఈజీగా అయితే ఆడుకోవచ్చు. బట్ మీరు హెవీగా కాంపిటీషన్ లెవెల్లో మీరు BGMI గేమ్ ఆడాలంటే కుదరదు. కానీ బట్ జనరల్ గా మీరు ఆడుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంత తీసేయాల్సిన ప్రాసెసర్ కూడా కాదు. మనకి ఇలాంటి ప్రాసెసర్ మనకి ఇంత పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ 25,000 లో కూడా ఉంటాయి. మనం 30,000 పెడుతున్నాం కాబట్టి బట్ మనకి 888 కానీ 8 Gen 1 8 Gen 2 కానీ ఉంటే బాగుండేది అని కొంతమంది అనుకుంటారు హెవీగా గేమ్స్ ఆడేవాళ్ళు. బట్ ఎందుకంటే మనకి ఇందులో ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేటి ఉన్నాయి. బట్ అవి మాత్రం ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. అవి తీసుకురావడం వల్ల ఈ ప్రాసెసర్ దగ్గర కూడా కొంచెం
వీళ్ళైతే కాంప్రమైజ్ అయ్యారు. బట్ ఈ ప్రాసెసర్ మనకి అంత తీసేయాల్సిన ప్రాసెసర్ అయితే కాదు, దీంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. బట్ ఈ ప్రాసెసర్ లో మీరు హెవీగా గేమ్స్ అన్నా మీరు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మీరు కాంపిటీషన్ లెవెల్లో అదే పనిగా గేమ్స్ ఆడుతూనే ఉంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మీకు పనికిరాదు. బట్ మీరైతే హెవీగా గేమ్స్ అన్నా పనికి వస్తుంది. కాకపోతే కాంపిటీషన్ లెవెల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ గేమ్ మీద ఉంటే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అలాగే లాగ్స్ అని ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. బట్ మీరు బీజిఎంఐ గేమ్స్ అయితే హెవీగా ఆడుకోవచ్చు. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు కాంపిటీషన్ లెవెల్ ఆడాలంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మీకు సూట్ అవ్వదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనం కెమెరాస్ కోసం అయితే మాట్లాడుకుందాం. బట్ వీలైతే వాల్స్ ఫస్ట్ ఏఐ పవర్డ్ ప్రో గ్రేడ్ కెమెరాస్ అని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఈ కెమెరాలో మనకి ఏఐ ఫీచర్స్ అయితే చాలా ఉంటున్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా చూసుకుంటే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. f1.4 అపర్చర్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. రెండో కెమెరా చూసుకుంటే మనకి 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ లో మూడో కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ 13 మెగాపిక్సెల్ యూజ్ చేసి మీరు మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఏదైనా చిన్న దగ్గరికి ఒక ఆబ్జెక్ట్ ని దగ్గరికి తీసుకెళ్లి మీరు ఫోటో తీసుకోవచ్చు. మ్యాక్రో లా కూడా మీకు 13 మెగాపిక్సెల్ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. మీరు ఫ్రంట్ లో కూడా 4K వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ అయితే 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 30 FPS అయితే మీరైతే 4K వీడియోస్ అయితే ఈ మొబైల్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి కొన్ని బ్రాండ్స్ లో మనకి బ్యాక్ సైడ్ 4K వీడియో క్యాపబిలిటీ అయితే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరాకి అయితే ఉండదు, ఓన్లీ 1080p తీసుకొస్తారు. బట్ వీలైతే బ్యాక్ సైడ్ మనకి 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ కూడా మనకి 4K 30 FPS లో అయితే మనం వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్లాగ్ చేసుకున్న పని అయినా మీరైతే ఫ్రంట్ నుంచి అయితే 4K 30 FPS లో అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కాబట్టి మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు 16 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్ తీసుకురాలేదు, ఏకంగా 50 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. కెమెరాస్ అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటాయని అర్థమవుతుంది. ఎందుకంటే మనకి వీళ్ళైతే ఎక్కువగా ఏఐ ఫీచర్స్ యూజ్ చేస్తామని చెప్తున్నారు కెమెరాస్ అయితే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి స్టోరేజ్ చూసుకుంటే మనకి 2 స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. 8GB ప్లస్ 256GB అండ్ అలాగే 12GB ప్లస్ 256GB. మనకి 128GB తీసుకురాలేదు. బట్ వీళ్ళు బేస్ వేరియంటే 8GB ప్లస్ 256GB తీసుకొచ్చారు. ఇందులో మనకి స్టోరేజ్ స్పీడ్ చూసుకుంటే మనకి UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. మనకి UFS 3.0 స్టోరేజ్ ఉంటే బట్ మనకి బాగుండేది. ఈ 30,000 సెగ్మెంట్ లో మనం అయితే UFS 3.0 స్టోరేజ్ అయితే చూస్తాం వేరే మొబైల్స్ లో. బట్ వీళ్ళైతే ఇక్కడ UFS 2.2 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే మనకి ర్యామ్ కూడా మనకి ఇందులో LPDDR4X తీసుకొచ్చారు. బట్ మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో LPDDR5X అయితే వేరే మొబైల్స్ లో అయితే చూస్తాం. నేనైతే ఫస్ట్ చెప్పాను కదా, బట్ ఇందులో అయితే కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. బట్ మనకి చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల మనకైతే ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉన్న ఫీచర్స్ వీళ్ళైతే 30,000 దగ్గరలో తీసుకొచ్చారు. బట్ వేరే బ్రాండ్స్ మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా UFS 2.2 కానీ LPDDR4X కానీ ఈ 30,000 లో వాళ్ళైతే UFS 3.0 తీసుకొస్తారు, 4.0 తీసుకొస్తారు, LPDDR5X ర్యామ్ తీసుకొస్తారు. కానీ రిమైనింగ్ ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్ అయితే తీసుకురారు. ఎందుకంటే వాటిని తీసుకురావాలంటే చాలా కాస్ట్ అయితే పెరిగిపోతుంది. అందుకని మెయిన్ ఫీచర్స్ వదిలేసి వీళ్ళైతే LPDDR5X కానీ UFS 3.0 స్టోరేజ్ తీసుకొస్తారు. బట్ మనకి వీళ్ళు మాత్రం మనం ఎక్కువ యూజ్ చేయని ఫీచర్స్ ని పక్కన పెట్టి మనకి పనికొచ్చే మంచి ఫీచర్ అయితే ఈ మొబైల్స్ లో తీసుకొచ్చారు. అవి ఏంటంటే మనకి ఇందులో IP68 రేటింగ్ అండ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్. నేనైతే బ్యాటరీ కెపాసిటీ చెప్పినప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్ చెప్తాను. బట్ ఇందులో మనకి IP68 రేటింగ్ ఉంటుంది. దీని కారణంగా మీరు 30 నిమిషాల వరకు 1 మీటర్ అంటే 3 ఫీట్స్ లోతులో మీరు ఈ ఫోన్ పెట్టినా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరైతే 1 మీటర్ లోతులో మీరు 30 మినిట్స్ దాకా ఈ మొబైల్ అయితే వాటర్ లో పెట్టొచ్చు. బట్ ఇంత మంచి ఫీచర్ అయితే వీళ్ళు తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చారు. అండ్ అలాగే ఇందులో మనకి నెక్స్ట్ బ్యాటరీ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 125 వాట్స్ మనకి మోటరోలా టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 125 వాట్స్ అంటే 4500 mAh బ్యాటరీని దాదాపు 20 నిమిషాల లోపే ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు కొన్ని చేంజెస్ చేశారు. ఎందుకంటే బట్ మనకి ఈ 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొచ్చిన ఒకవేళ మీరు బేస్ వేరియంట్ తీసుకున్నారనుకోండి 8GB ప్లస్ 256GB వేరియంట్ తీసుకుంటే మీకు వీళ్ళు బాక్స్ లో 65 వాట్స్ మనకి
ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకి ఈ మొబైల్ 125 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు 65 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు హై ఎండ్ మోడల్ తీసుకున్నారనుకోండి 12GB ప్లస్ 256GB ఉన్న వేరియంట్ తీసుకుంటే అందులో మనకి 125 వాట్స్ మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇదే చేంజ్ మనకి మొబైల్స్లో మనకి ఏం చేంజెస్ అయితే ఉండదు. మనకి స్టోరేజ్ అండ్ అలాగే ఇక్కడ ఛార్జింగ్ అడాప్టర్ అయితే మారుతుంది. ఇక వీటి ప్రైస్ కూడా నేను చెప్తాను. అండ్ అలాగే ఈ మొబైల్ ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అంటే మనకి 20 వాట్స్ 10 వాట్స్ కాదు, ఏకంగా 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి 10 వాట్స్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ కానీ అలాగే ఎయిర్ పాడ్స్ కానీ అండ్ అలాగే ఏదైనా వాచెస్ కానీ ఉన్నాయనుకోండి, ఈ మొబైల్ నుంచి వాటికైతే ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు వైర్లెస్లీ. ఇందులో మనకి రివర్స్ వైర్లెస్ పవర్ షేర్ అయితే ఉంటుంది. మీరు ఈ ఫోన్ నుంచి వేరే వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే డివైస్ ఏదైనా ఉంటే దానికైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఈ ఫీచర్స్ మనకి IP68 రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, 50 వాట్స్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఈ ఫీచర్స్ మనకి దగ్గర 50,000 నుంచి 70,000 మధ్యలో చూస్తూ ఉంటాం. బట్ మనకి 70,000 పైకి వెళ్ళిపోతే అన్ని మొబైల్స్లో ఉంటాయి. బట్ మనకి 50,000 పై నుంచే ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా మనకి OnePlus 12R కానీ అండ్ అలాగే IQ Neo 9 Pro కానీ మొబైల్స్లో మనకి UFS 3.0 కానీ అండ్ అలాగే LPDDR5X ర్యామ్ కానీ ఇలాంటివి తీసుకొచ్చారు. కాకపోతే వైర్లెస్ ఛార్జింగ్ అండ్ అలాగే మనకి IP68 రేటింగ్ తీసుకురాలేదు. బట్ మనకి UFS 3.0 అండ్ అలాగే LPDDR5X ర్యామ్ ఇది అందరికీ యూజ్ అవ్వదు. ఎవరైతే గేమ్స్ ఆడతారు అండ్ అలాగే ఎవరైతే బట్ ఎక్కువ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం పనికి వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఫోన్ నీళ్ళలో పడితే పాడవకుండా ఉండే ఫోన్ కోసం చూస్తూ ఉంటారు. ఒకవేళ ప్రతి ఒక్కరి చేతుల నుంచి ఫోన్ అయితే జారి కింద పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటే చాలా వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ తీసుకొస్తే బాగుంటుంది. కానీ మనకి UFS 3.0 అలాగే LPDDR5X కానీ ఇలాంటివి తీసుకొస్తే అది కొంతమందికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇలాంటి IP68 కానీ అలాగే వైర్లెస్ కానీ ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడతాయి. బట్ వీళ్ళైతే కొన్ని కాంప్రమైజ్ అయ్యారు. బట్ ఈ ఫోన్ అయితే ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పలేం. ఎందుకంటే మంచి ఫీచర్స్ తీసుకురావడానికి కొంచెం వీలైతే కొన్ని ఫీచర్స్ దగ్గర అయితే కాంప్రమైజ్ అయితే అయ్యారు. బట్ అవి అందరికీ ఉపయోగపడేవి కావు. కానీ ఈ ఫీచర్స్ మాత్రం అందరికీ ఉపయోగపడే ఫీచర్స్ అని చెప్పొచ్చు. అలాగే మొబైల్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మీరైతే ఇందులో నుంచి డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేసినా అండ్ అలాగే స్పీకర్ నుంచి ఏదైనా మ్యూజిక్ విన్నా మీకు హైరీస్ ఆడియో అయితే దీని నుంచి అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మొబైల్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉండదు. అండ్ అలాగే మనకి ఇందులో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. కాకపోతే మనకి SD కార్డ్ సపోర్ట్ లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మనకి బేస్ వేరియంటే 8GB ప్లస్ 256GBతో వస్తుంది కాబట్టి మనకి స్టోరేజ్లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక మొబైల్ సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి Android 14తో అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి హెలో UI అయితే తీసుకొచ్చారు. బట్ మనకి ఇది వీళ్ళ ఓన్ UI అని చెప్పొచ్చు. బట్ మోటరోలాకి సంబంధించిన హెలో UI అయితే దీంట్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి 3+4 అయితే ఉంటుంది. ప్రెసెంట్ మనకి 14తో రన్ అవుతుంది కాబట్టి 15, 16, 17 ఈ మొబైల్కి అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే 4 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. బట్ మనకి 3+4 years అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి NFC అయితే ఉంటుంది. బట్ మనం కాంటాక్ట్ లెస్ గా అయితే పేమెంట్స్ అయితే చేయొచ్చు. షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు ట్యాప్ అండ్ పే యూస్ చేసి మనం NFC నుంచి అయితే పేమెంట్స్ అయితే చేయొచ్చు. కాంటాక్ట్ లెస్ అయితే మనం అయితే పేమెంట్స్ అయితే చేయొచ్చు ఈ మొబైల్ నుంచి. ఇక మొబైల్ ప్రైజెస్ చూసుకుంటే మరైతే ఫస్ట్ ప్రైస్ అయితే వినండి, తర్వాత బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ అలా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇక మనకి 8GB ప్లస్ 256GB చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే వీళ్ళైతే 32,000 అయితే పెట్టారు. ఒకవేళ మీరు హై ఎండ్ మోడల్ 12GB ప్లస్ 256GB ఉన్న వేరియంట్ తీసుకోవాలనుకుంటే 36,000 అయితే దీని ప్రైస్ అయితే ఉంది. అలాగే వీళ్ళైతే బ్యాంక్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు HDFCకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూస్ చేసి పేమెంట్ చేస్తే మీకు ఇన్స్టాల్ గా 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 8GB ప్లస్ 256GB బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు 30,000 అయితే వస్తుంది. 2,000 అయితే మనకి మైనస్ అయితే అవుతాయి. అండ్ అలాగే మీరు హై ఎండ్ మోడల్ తీసుకుంటే మీకు 2,000 అయితే తగ్గుతాయి, 34,000 అయితే వస్తుంది. అండ్ అలాగే ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే మనకి ఫస్ట్ సేల్ ఇంట్రడక్షన్ ఆఫర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ సేల్ లో మీరైతే ఈ మొబైల్ కొంటే మీకు ఇంకొక 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు టోటల్ గా ఈ మొబైల్ బేస్ వేరియంట్ తీసుకుంటే 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 27,999 రూపాయలకి అయితే మీకు అయితే వస్తుంది. బట్ అది కూడా మీరు ఫస్ట్ సేల్లో కొంటేనే. బట్ మీరు ఫస్ట్ సేల్లో కాకుండా తర్వాత రోజు కొన్నారనుకోండి, మీరు బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని ఈ మొబైల్ 30,000 అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ లేకపోతే 32,000 బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GB. ఒకవేళ మీరు హై ఎండ్ మోడల్ తీసుకోవాలనుకున్నారనుకోండి 12GB ప్లస్ 256GB, అది కూడా
ఫస్ట్ సెల్ తీసుకుంటే మీకు బ్యాంక్ ఆఫర్ అలాగే ఇంట్రడక్షన్ ప్రైస్ మనకి ఆఫర్ తీసుకుంటే మనకి ఈ రెండు ఫోను మనకి 32,000 అయితే హై ఎండ్ మోడల్ అయితే వస్తుంది. మీకు టోటల్గా మీకు మీ దగ్గర బ్యాంక్ కార్డు ఉందనుకోండి, హెచ్డిఎఫ్కి సంబంధించిన కార్డు ఉండి మీరు ఫస్ట్ సెల్ మొబైల్ కొంటే టోటల్గా మీకు 4,000 అయితే సేవ్ అవుతాయి. బట్ మీరు బేస్ వేరియంట్ 28,000 అయితే తీసుకోవచ్చు. 28,000కి ఇది చాలా వర్త్ అని చెప్పొచ్చు. బట్ మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనే పని అయితే మాత్రం ఫస్ట్ సెల్లో అయితే కొనండి. ఆ రోజు అయితే మనకి బ్యాంక్ ఆఫర్ 2,000 అండ్ అలాగే వీళ్ళైతే ఇంట్రడక్షన్ ప్రైస్ ఫస్ట్ సెల్కి అయితే ఇంకొక 2,000 మైనస్ చేస్తున్నారు. టోటల్గా 4,000 పోతే మీకు బేస్ వేరియంట్ 28,000 అయితే వస్తుంది. ఆ ప్రైస్లో కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఇదైతే ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. ఆ రోజు మాత్రం ఈ మొబైల్ కొంటే మీకు బేస్ వేరియంట్ 8GB ప్లస్ 256GB 28,000 అయితే వస్తుంది. ఆ ప్రైస్లో కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ మోటరోలా ఎడ్జ్ 50 Pro సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్, ప్రైస్ అండ్ అలాగే మొబైల్ కొనొచ్చా లేదని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైనా మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.